అయ్యప్ప స్వాములు శబరిమల యాత్ర 40 రోజులు దీక్ష చేసి పాదచారులై కొంతమంది పంబ నుంచి, కొంతమంది ఎరువేలు నుంచి యాత్ర చేసి 18 మెట్లు ఎక్కి పైన ధ్వజస్తంభం ఎదురుగుండా ఆలయం పైన తత్వమసి అని రాసి ఉంటుంది. తత్తు త్వం అసి. తత్ అంటే అది ఏదైతే ఉందో అది. త్వం అంటే నేను. నేనంటే ఎవరు? నాలో ఉన్న ఆత్మస్వరూపమే నేను. కొంతమంది ప్రాణం అంటారు, కొంతమంది ఆత్మ అంటారు, కొంతమంది జీవం అంటారు, కొంతమంది గాలి అంటారు. దీని అంతా కలిపి ఇదే ఆత్మస్వరూపం. ఇది కనపడుతుందా? కనపడదు. కరెంటు కనపడుతుందా? కనపడదు. లైట్ వెలిగితే కరెంటు, ఫ్యాన్ తిరిగితే కరెంటు, అనేకమైనటువంటి ఇన్స్ట్రుమెంట్ తిరిగితే కరెంటు ఉందని ఎలా అనుకుంటాము? మానవుడు జీవి అంటే శ్వాస పీల్చడం, ఆహారం తీసుకోవడం, అవయవాలన్నీ కదిలించటం, ఇవన్నీ చేస్తే లోపల ప్రాణం ఉంది అంటారు. ప్రాణం అంటే దాన్నే ఆత్మ అంటారు. అది సహస్ర మూలాధారం నుంచి సహస్రానికి వెళ్ళినప్పుడు సహస్ర మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధం, ఆగ్నేయం అనే సహస్రారు చక్రాల నుంచి బ్రహ్మరంధ్రం గుండా ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి. తెలుసుకోవటం అంటే తెలుగుపడుతుందా? తెలియకూడదు. తెలుస్తుందా? తెలుస్తుంది. అది అనుభవైక వైద్యమే కానీ అది వస్తువు కాదు, కనపడేది కాదు, కరెంటు లాంటిది. అంటే శక్తి. ఆ శక్తినే మనం ఆత్మ అంటాం. తత్వమసి అంటే తత్వత్వం అసి అయ్యున్నది. నాలో ఉన్నటువంటి జీవ పదార్థము అనగా ఆత్మ ఏదైతే ఉందో సర్వజీవుల్లో 3,50,000 జీవరాశుల్లో కూడా అదే తత్వం ఉందని తెలుసుకోవటమే తత్వమసి. ఈ శబరిమల యాత్ర క్యాస్ట్తో సంబంధం లేదు. క్యాస్ట్తో సంబంధం అంటే సర్వజీవులు అంటే మానవులు ఒకటికే మనస్సు ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, బుద్ధి ఉంటుంది. మిగతా జీవులకు ఉంటుంది కానీ అవి వ్యక్తం చేసే పరిస్థితిలో లేవు. కాకి కాకాని అంటుందే కానీ అది సంసారం చేయటం, ఆహారం ఎత్తుక్కోవడం, పిల్లలను కనటం, పిల్లల్ని సంరక్షించడం, పిల్లలకి ఆహారం పెట్టడం ఉందా లేదా? మనం చేసే పనులన్నీ అవి చేస్తూనే ఉంటాయి. మనిషి అవన్నీ చూసి మనిషి వృద్ధి చెందాడు. కాకి కాక అంటుంది కానీ దాని పిల్లల్ని వృద్ధి చేసుకుంటుంది కదా, గుడ్లు పెట్టి పొదిగి అన్నీ చేసుకుంటుంది కదా. అన్నీ చేసుకోవటం అంటే పిల్లల్ని వృద్ధి చేయటం. వృద్ధి చేసి మనం చేసే పనులన్నీ ఇతర జీవులు చేస్తున్నాయి కానీ వాటికి జ్ఞానం ఉంది. జ్ఞానాన్ని వ్యక్తం చేసేటువంటి ప్రజ్ఞానం లేదు. జ్ఞానం, ఆత్మ, జ్ఞానం, ప్రజ్ఞానం అని ఉంటాయి. ఆ ప్రజ్ఞానం మనిషికి ఒక్కడికే ఉంది ఈ సృష్టిలో. అందుమూలన ఈ మనిషి ప్రతి అణువుని మానవుడికి తనకు అనుకూలంగా ధర్మంగా నడవటమే ఈ దీక్ష ఉద్దేశం. ఆత్మని తెలుసుకుని అంతా సమానమని చక్కగా సహృదయంగా ఉండటమే కోసమే ఈ దీక్ష.